హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రమాదంలో పడుతూ ఉంటారు. నేను చెప్పేది ఏందో మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియో ఫుల్ చూడండి. టోటల్గా చూసిన తర్వాత మీకేమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి. ఈ కాలంలో ప్రతి ఒక్కరు హడావుడిగా బిజినెస్ కానీ అలాగే జాబ్స్ కానీ లేదా ఏదో పనిపైన మనం రోడ్లపైన తిరుగుతూ ఉంటాము. వెహికల్లో లేదా బైక్లో లేదా కార్లో ఇలా రకరకాలుగా తిరుగుతూ ఉంటాము. అంతేందుకు నడుచుకుంటూ వెళ్ళినా కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. చాలామంది ఇన్సూరెన్స్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అలాగే ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా విచిత్రమైన సంఘటన అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి తెలిసిన తీసుకునే ఆలోచన లేకుండొచ్చు. ఒకవేళ తీసుకోవాలని ఆలోచన ఉన్నా కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఎల్ఐసి లేదా ఎస్బీఐ ఇన్సూరెన్స్ లేదా ఏదో ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ ఏజెంటు మనకు చెప్పే అబద్ధాల వల్ల మనకు డబ్బు లాస్ అవుతుంది అని అనుకొని చాలామంది భయపడుతూ ఉంటారు. ఇది నిజమే. ఖచ్చితంగా ఈ ఏజెంట్లు చాలా వరకు నిజం చెప్తారని లేదు, ఖచ్చితంగా అబద్ధం చెప్తారని కూడా లేదు. కాకపోతే మన బాధ్యత ఏంటంటే మనం ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని కోట్లు కూడబెట్టినా ఒకానొక టైంలో మనకు ఎమర్జెన్సీ డబ్బులు కావాలి అన్నప్పుడు ఎవరు రూపాయి ఇవ్వరు. అది ఖచ్చితంగా 100% అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకు నష్టమా లాభమా అనేది పక్కన పెడితే మనకు 99% మాత్రం మనకు లాభమే ఉంటుంది. నష్టం ఎలా జరుగుతుందంటే మనకు ఏజెంటు చెప్పిన విధానం అలాగే మనం అర్థం చేసుకునే విధానం క్లియర్గా లేనప్పుడు మాత్రమే మనకు నష్టం జరుగుతుంది. మరి ఇలా నష్టం జరగకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ ఏజెంటుని కాదు, అలాగని నేను ఇన్సూరెన్స్లు అమ్మడం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది, నేను ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాను, చాలామంది రోడ్లపైన వెళ్తూ ఉన్నారు. ఇప్పటికీ నాకు జరగలేదు యాక్సిడెంట్, కానీ చాలామందికి నా కళ్ళ ముందే యాక్సిడెంట్లు జరిగాయి. చాలా ఇబ్బంది పాలయ్యారు. వాళ్ళు హాస్పిటల్లో పడ్డప్పుడు లక్షల రూపాయలు కూడా పెట్టుకున్నారు. వాళ్ళకు ఒక్క రూపాయి కూడా దానం చేసేవారు కూడా లేరు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇన్ని చెప్పిన వారు అంతెందుకు, ఇప్పుడు నేను ఇన్ని చెప్తున్నాను కదా, మీరు అది చేయండి ఇది చేయండి అని, నేను కూడా మీకు రూపాయి కూడా ఇస్తాను అనేది ఒట్టి మాటలే. ఎందుకంటే ఎవరిని నమ్ముకోవద్దు, అది బాగా గుర్తుంచుకోండి. మన సొంతంగా మనమే డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే ఇన్సూరెన్స్ తీసుకునే వారు చాలామందికి ఏజెంట్ల వల్ల అలాగే ఇన్సూరెన్స్ల గురించి తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే తీసుకోని వారు నాకేమవుతుందిలే అని అనుకునేవారే, కానీ తీసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది అనేవారు ఎవ్వరు లేరు. బాగా గుర్తుంచుకోండి. ఎవరికైనా మీదికి వచ్చేసరికి అంటే మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే కానీ మనకు అర్థం కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏమి అయినా కాకపోయినా మీ పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఏమైనా అయినప్పుడు వాళ్ళు రోడ్డు పైన పడతారు. దానివల్ల ఇబ్బంది పడేది ఎవరు? మళ్ళీ మీరే. అంటే ఒకవేళ మీరు మంచిగా ఉంటే ప్రతి ఒక్కరికి బాగానే ఉంటుంది అని అనుకుంటారు, కానీ మీకు ఏమైనా జరిగిన తర్వాత మీ కళ్ళ ముందు మీ పిల్లలు రోడ్డు పైన పడితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆలోచించండి. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది. అది ఎలా తీసుకోవాలనో అనేది మీకు చాలా వీడియోలలో ప్రతి ఒక్కరు చెప్పే ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అందరూ చెప్తున్నారు మీరు కూడా అదే చెప్తున్నారు కదా అని అనుకోకండి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా బ్యాంకులోకి వెళ్ళి ఏ బ్యాంకులో అయినా కరెక్ట్గా డీటెయిల్స్ అడిగి తెలుసుకోండి. కరెక్ట్గా డీటెయిల్స్ అడిగి తెలుసుకొని మీ ఐడి ప్రూఫ్స్ ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్తో సహా మీరు చదువుకున్నారా లేదా అని క్లియర్గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. ఎందుకంటే కొన్ని తప్పులు చదువుకోకపోయినా చదువుకున్నానని పెట్టినా కూడా వాళ్ళు రిజెక్టెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా కరెక్షన్ చేసుకొని, కరెక్షన్ అంటే ఏమైనా తప్పులు అయి ఉంటే దాన్ని క్లియర్గా సరిదిద్దుకొని అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి 100%. ఎందుకంటే మనకు మంత్లీ
ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్లు కొత్తగా ఉన్నాయి. కొంతమందికి చదువుకున్న వారికే ఇప్పుడు చాలామంది పాలసీ బజార్లో తీసుకోమంటారు. అందులో చదువుకున్న వారికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. చదువుకున్న వారికి అయితే టెన్త్లో కూడా రావు. ఇంటర్, డిగ్రీ వరకు, ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్, డిగ్రీ, పిహెచ్డి ఇలా చేసిన వారికి మాత్రమే, జాబ్ చేసే వారికి మాత్రమే ఉంటున్నాయి. నార్మల్గా చదువుకోని వారికి ఓన్లీ బ్యాంకులలో మాత్రమే ఉంటున్నాయి. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా బ్యాంకులోకి వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకోండి. తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ మొబైల్లో వీడియో రికార్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 3 ఇయర్స్ వరకు మీరు పే చేసినట్టయితే ఆ రికార్డింగ్ కూడా అలాగే ఉండాలి. మీరు పే చేసినటువంటి అమౌంట్తో సహా వీడియో రికార్డింగ్లో ఉండాలి. ఆ వీడియో ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే చాలామంది బ్యాంకులో కానీ బయటలో కానీ మోసం చేయడానికి రెడీగా ఉంటారు. మీరు మోసపోవడానికి మాత్రం రెడీగా ఉండకండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏజెంట్ ఫోటోతో సహా వీడియో తీయండి. అలాగే ఏ డీటెయిల్స్ అయితే మీరు కనుక్కుంటున్నారో ఆ వీడియో కూడా తీయండి. ఒకవేళ రికార్డు చేయనివ్వకపోతే మీరు ఆ పాలసీ తీసుకోకండి. ఎందుకంటే తెలియక మీరు ఈ ఇన్సూరెన్స్ గురించి టోటల్గా అడిగి తెలుసుకుంటారు. అతను నోటి మాటలతో చెప్తాడు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం కాల్ చేసి అడిగినప్పుడు, లేదా మనకు సడన్గా ప్రమాదం వచ్చినప్పుడు మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అతను చెప్పేది ఒకటే మాట, నువ్వు తప్పుగా పేర్లు ఇచ్చావు, నువ్వు తప్పుగా ఈ డీటెయిల్స్ అని చెప్పావు, కాబట్టి ఇది ఖచ్చితంగా రిజెక్టెడ్ అయిపోయింది, అంటే మీకు ఇన్సూరెన్స్లో ₹1 కూడా రాదు అని చెప్తూ ఉంటాడు. ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోండి. తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా ఖచ్చితంగా డీటెయిల్స్ కనుక్కోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నా కళ్ళ ముందే చాలామంది రోడ్డు పైన యాక్సిడెంట్ అయి పడిపోయిన వారు ఉన్నారు. కావాలని మనకు ఎప్పుడైనా ఆదుకోవాలని ఎవరన్నా ఉంటారంటే మన ఇంటి పక్కల వారు, మనల్ని సొంతంగా నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు. ఖచ్చితంగా మనకు ఎవరు ₹1 ఇవ్వరు. బాగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మనకు సంబంధించిన ఇన్సూరెన్స్లు ఖచ్చితంగా యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అలాగే ఖచ్చితంగా బ్యాంకులోకి వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకోండి. మనకు డబ్బులు సంపాదించే అవకాశం ఉన్నటువంటి వీడియోస్ కూడా నేను పెడతాను. అలాగే ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.